నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం ప్రోజ్ నుంచి మల్లికా శ్రీనివాసన్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏ కాలేజ్ వాళ్ళకైనా సరే ఈ పాఠ్యాంశం రావడం జరుగుతుంది. ప్రోజ్ పాఠ్యాంశం సెమ్ 3లో ఉన్నటువంటి మల్లికా శ్రీనివాసన్ గురించి పూర్తి సమాచారాన్ని మీకు స్క్రీన్ మీద కీ పాయింట్స్తో కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. చాలా సింపుల్గా పద్ధతిగా మీరు ఎట్లా పాస్ కావాలనో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మాకు తెలుసులేరా అని అంటారా, ఇది కూడా కీ పాయింట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ లో ఉండడం జరుగుతుంది. ద ప్రజెంట్ లెసన్ మల్లికా శ్రీనివాసన్. మల్లికా శ్రీనివాసన్ అనేది మీకు లెసన్ టైటిల్ నేమ్ లోనే తెలుస్తుంది. ఒక మహిళా పేరని తెలియడం జరుగుతుంది. మల్లికా శ్రీనివాసన్, మల్లిక అనేటటువంటి పర్సన్ ఏదో ఒక సంథింగ్ సాధించింది. ఆ సాధించిన విషయం ఏంటంటని చెప్పి ప్రస్తుత పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది. శ్రీనివాసన్ అనేది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ భర్త నేమ్ మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారం అడిషనల్గా వెనుక వస్తుంది కాబట్టి అట్లా మల్లికా శ్రీనివాసన్ అని రావడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. TAFE టాఫే అని పిలవడం జరుగుతుంది. ఈ టాఫేకి సంబంధించినటువంటి సంస్థకు చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మల్లికా శ్రీనివాసన్ అని చెప్పుకోవచ్చు. టాఫే అంటే ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్. దీనికి సంబంధించినటువంటి చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేయడం జరుగుతుంది. వీరి యొక్క భర్త వేణు శ్రీనివాసన్. వేణు శ్రీనివాసన్ ఎవరంటే టీవీఎస్, ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ బైకులు కానీ టీవీఎస్ 2-వీలర్ బైక్స్ ఏవైతే ఉంటాయో, టీవీఎస్ కార్లు ఏదున్నా సరే టీవీఎస్ మోటార్ ఫీల్డ్కి సంబంధించినటువంటి చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వేణు శ్రీనివాసన్, అతని యొక్క భార్యనే మల్లికా శ్రీనివాసన్ అనమాట. మల్లికా శ్రీనివాసన్ ట్రాక్టర్ క్వీన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ట్రాక్టర్స్ తెలుసు. ట్రాక్టర్కు సంబంధించినటువంటి విషయాలు మల్లికా శ్రీనివాసన్కి సంబంధించినటువంటి అంశంగా ఎందుకు ముడిపడి ఉందంటే, మనకు విలేజ్లలో కొన్ని రకాల ట్రాక్టర్లు టాఫేకి సంబంధించినటువంటి ట్రాక్టర్లు కనిపిస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ ఫర్గోజన్ అన్ని మోడల్స్ కూడా టాఫేకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ట్రాక్టర్లు. ఫర్గోజన్ మిషన్స్ కానీ, ఫర్గోజన్కి సంబంధించినటువంటి రోటరేటర్స్ కానీ, ఫర్గోజన్కి సంబంధించినటువంటి ఆయిల్ మిషన్స్, ఫార్మ్ మిషన్స్ ఏవైనా సరే ప్రతిది కూడా మల్లికా శ్రీనివాసన్కి సంబంధించినటువంటి కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్రాక్టర్స్ అనమాట. అయితే మల్లికా శ్రీనివాసన్ వాళ్ళ తాతయ్య ఎస్ అనంత రామకృష్ణన్ అనేటటువంటి వ్యక్తి ట్రాక్టర్ కంపెనీ స్థాపించడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు అనంత రామకృష్ణన్ శివశైలం అనేటటువంటి పర్సన్ మద్రాసులో దీన్ని ఇంకా విస్తరించి టాఫేగా తీసుకురావడం జరిగింది. టాఫేగా తీసుకొచ్చినటువంటి ఆ కంపెనీకి తర్వాత కొన్నాళ్లకు మల్లికా శ్రీనివాసన్ అందులో జాయిన్ అవ్వడం, ఆ జాయిన్ అయ్యి ఒక ఉన్నత శిఖరాలకు ఆమె ఆ ట్రాక్టర్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎట్లా గుర్తింపు తీసుకొచ్చింది అన్నదే ప్రస్తుత పాఠ్యాంశం. ఇది ఒక బయోగ్రఫిక్గా ఉండడం జరుగుతుంది. మల్లికా శ్రీనివాసన్ బార్న్ ఇన్ 1959 ఇన్ చెన్నై, తమిళనాడు. చెన్నై తమిళనాడు పట్టణంలో ఈమె పుట్టడం జరిగింది. పూర్తిగా వాళ్ళ తాత వాళ్ళ వంశం మొత్తం కూడా మద్రాసు ప్రెసిడెంట్, బ్రిటిష్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఫాదర్ అనంత రామకృష్ణ శివశైలం అని చెప్పుకోవచ్చు. వీళ్ళ భర్త ఎవరిని మ్యారేజ్ చేసుకుందంటే వేణు శ్రీనివాసన్ అనేటటువంటి పర్సన్, టీవీఎస్ చైర్పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తద్వారా మల్లికా శ్రీనివాసన్ అనేటటువంటి పేరు రావడం జరిగింది. మల్లికా శ్రీనివాసన్ ఈజ్ అన్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టాఫే, ఏ ట్రాక్టర్ మేజర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1960 ఎట్ చెన్నై, తమిళనాడు, ఇండియా. ఎవరైతే ఈ మల్లికా శ్రీనివాసన్ గారు ఇండస్ట్రియలిస్టు, వ్యాపారవేత్త, చైర్మన్గా పనిచేస్తున్నటువంటి టాఫే కంపెనీ చెన్నైలో ఉండడం జరుగుతుంది. షీ ఈజ్ ఆల్సో ద చైర్పర్సన్ ఆఫ్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్, PESB, కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. PESB అనేటటువంటి బోర్డుకు కూడా, ఇది ప్రభుత్వ ప్రాధికారిత సంస్థ అయినటువంటి ఈ బోర్డుకు కూడా చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది ఈ ట్రాక్టర్స్ కంపెనీ వల్ల. నేషనల్ లీడర్షిప్ అవార్డు 2005లో రావడం జరిగింది. ఈ అవార్డు ఎందుకు వచ్చిందో కూడా ఈ లెసన్లో చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ లీడర్షిప్ అవార్డు 2005, ఈ పదం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే పద్మశ్రీ అవార్డు ట్రేడ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్లో 2014లో రావడం జరిగింది. అట్లాగే బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2005లో రావడం జరిగింది. మొత్తంగా అనేక అవార్డులు 2005లో రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అన్నదే ప్రస్తుత పాఠ్యాంశంలో డీప్గా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశం పూర్తిగా మల్లికా శ్రీనివాసన్ గురించే ఉంటుంది. అబౌట్ ద ఆథర్ అదే, సమ్మరీ అదే. ప్రతిది కూడా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రాసానంటే సరిపోతుంది. సి సపోర్ట్స్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ ద శంకర నేత్రాలయ, ఏ లీడింగ్ ఐ కేర్ ఆర్గనైజేషన్
ద క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ చెన్నై అండ్ ఏ నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ ఆల్వార్ కురిచి తిరునెర్విలి అనేటటువంటి 2 డిస్టిక్లలో సౌత్ ఇండియాకు సంబంధించి తిరునెరివిల్లి అట్లాగే ఆల్వార్ కురిచి అనేటటువంటి 2 డిస్టిక్లలో క్యాన్సర్కి సంబంధించినటువంటి హాస్పిటల్లో అట్లాగే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి హాస్పిటళ్లను అట్లాగే దేశం మొత్తం కూడా శంకర నేత్రాలయ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి ఫిలంథ్రోపిస్ట్గా సామాజిక సేవ కూడా చేస్తున్నటువంటి వ్యక్తి మల్లికా శ్రీనివాసన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మల్లికా శ్రీనివాసన్కి సంబంధించినటువంటి బేసిక్ అబౌట్ ఇది. దాని తర్వాత మల్లికా శ్రీనివాసన్ గారు ఏం సాధించినరు, జీవితంలో ఎంత దూరం వరకు వెళ్ళినరు అని చెప్పి ఇంకా కొన్ని ఎక్కువ లైన్లుగా అడిషనల్గా కొంత సమాచారం రాయాలి మీరు సమ్మరీ రాసినప్పుడు. మల్లికా శ్రీనివాసన్కి సంబంధించి ఏ చిన్న పాయింట్ రాసినా కూడా ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశమే కావడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ సిఇఓ టాపిక్ కానీ చెన్నై బేస్డ్ కంపెనీ అని ఈ టాపిక్ సంబంధించినటువంటి అంశం ఏ విధంగా రాస్తారో, ఇప్పుడు అసలు ట్రాక్టర్స్ కంపెనీని ఒక మహిళ లీడ్ చేయడం ఎట్లా, ఇప్పుడు భారతదేశంలో మీరు చాలా ప్రతి గ్రామంలో అందరికీ తెలుసు సోనాలికా ట్రాక్టర్ దేశం మొత్తంలో చాలా ప్రజాదరణ పొందినటువంటి ట్రాక్టర్. దానికి చైర్పర్సన్ ఎల్డి మిట్టల్ గారు ఒక బాయ్ ఉండడం జరిగింది. అట్లాగే ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా అండ్ మహీంద్రా కో అనే కంపెనీ, మహీంద్రా ట్రాక్టర్స్ ఉంటాయి కదా, దానికి ఆనంద్ మహీంద్రా గారు ఉండడం జరిగింది. దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఆనంద్ మహీంద్రా గారి కంపెనీ అయినటువంటి మహీంద్రా కంపెనీ. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో మల్లికా శ్రీనివాసన్ గారి టాఫే కంపెనీ ఫర్గూసన్ ట్రాక్టర్లు ఉండడం జరిగింది. వీళ్ళందరికీ పోటీగా ధీటుగా ఈమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేటట్లు ట్రాక్టర్స్ క్వీన్గా గుర్తింపు పొందేటట్లుగా ట్రాక్టర్స్ కంపెనీని అట్లాగే ఫార్మ్ ఎక్విప్మెంట్స్ని తయారు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎట్లా గుర్తింపు పొందిందంటే మీడియా ర్యాంక్డ్ హర్ ద మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్, ప్రపంచవ్యాప్తంగా ఈమె చాలా ప్రసిద్ధి పొందినటువంటి బిజినెస్ ఉమెన్గా గుర్తింపు పొందడం జరిగింది. అందుకోసమే బిజినెస్ ఉమెన్ ఇయర్ ఆఫ్ ద అవార్డు 2005లో రావడం జరిగింది. 2005లో ఇంకా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల గురించి డీప్గా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళ బాల్యంలో అసలు ఈమె ఏం చదువుకున్నది, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకునే ముందు వీళ్ళ ఫాదర్ అయినటువంటి అనంత రామకృష్ణన్ శివశైలం అనేటటువంటి గారు టాఫేని స్థాపించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కొంచెం ముందుకు తీసుకువెళ్తుండ్రు. సంవత్సరానికి ఒక 7,000 ట్రాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అట్లా వీళ్ళ కూతురికి కూడా అదే మాట చెప్తున్నారు అనమాట. ఇట్ ఈజ్ ఏ చెన్నై బేస్డ్ కంపెనీ, షీ వాజ్ ఇన్ చెన్నై అండ్ ఆర్ ఫాదర్ వాజ్ ఆల్సో యాన్ ఇండస్ట్రియలిస్ట్, అతను కూడా ఒక పారిశ్రామికవేత్త. షీ లెర్న్డ్ ఆర్ ఫాదర్స్ యాటిట్యూడ్ టు హిస్ బిజినెస్, వాళ్ళ ఫాదర్ నుంచి బిజినెస్ ఎట్లా చేయాలని చెప్పి మొట్టమొదట నేర్చుకున్నది. దిస్ ప్రేవ్డ్ వే ఫర్ ఆర్ టు బికమ్ యాన్ ఇండస్ట్రియలిస్ట్, ఆ విధంగానే ఆమె ఇండస్ట్రియలిస్ట్గా మారడం జరిగింది. షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్, ఆమె ఎకనామిక్ ప్రిన్సిపల్ల మీద చాలా లోతైన అవగాహన కోసం తెలుసుకోవాలనే అవగాహనని పెంచుకుంది. హర్ ఫాదర్ సజెస్టెడ్ ఆర్ టు స్టడీ లిటరేచర్, వాళ్ళ నాన్నగారు సాహిత్యం చదవమని ప్రేరేపించండు. షీ స్టడీడ్ ఎంఏ ఎకనామెట్రిక్స్, ఎంఏ ఆర్థిక గణాంక శాస్త్రాన్ని, ఈమె ఎంఏ ఆర్థిక గణాంక శాస్త్రాన్ని చదివింది. అదే సమయంలో ఈమెకు మ్యారేజ్ అయింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ షీ వాజ్ మ్యారీడ్, ఎవరిని మ్యారేజ్ చేసుకుంది, వేణు శ్రీనివాసన్ అనేటటువంటి టీవీఎస్ చైర్పర్సన్ని మ్యారేజ్ చేసుకుంది. ఆ టైంలో అతడు ఆమెని అమెరికా తీసుకువెళ్ళడం జరిగిందనమాట. దెన్ షీ వాజ్ వెంట్ టు అమెరికా విత్ హర్ బేబీ అండ్ మదర్ టు స్టడీ ఎంబీఏ, అక్కడనే వాళ్ళ కూతుర్ని పెట్టుకొని కూడా ఆమె ఎంబీఏ పూర్తి చేయడం జరిగింది. అట్లాగా చదువుకొని టాఫే కంపెనీలోకి జాయిన్ అయింది. అలా అమెరికాలో ఎంబీఏ చదివి మరియు ఎంఏ ఎకనామెట్రిక్స్ చదివిన తర్వాత జాయిన్ అయిన ఈ మల్లికా శ్రీనివాసన్ గారు ఏం ఆలోచన చేస్తున్నారంటే, మా నాన్నగారి కంపెనీ కదా, మా నాన్నగారి కంపెనీలో చాలా హోదా ఉంటుంది, నాకు గుర్తింపు ఉంటుంది, గ్రాండ్ వెల్కమ్ ఉంటుందని ఆమె ఆలోచన చేస్తుంది అనమాట. షీ హ్యాడ్ థాట్ దట్ దేర్ వుడ్ బి ఏ గ్రాండ్ వెల్కమ్ ఇన్ టు హర్ ఫాదర్స్ కంపెనీ బట్ దేర్ వాజ్ నో సచ్ థింగ్. అక్కడ ఆ విధంగా ఏమి జరగలేదు, ఆమెకు గ్రాండ్ వెల్కమ్ అనేది ఏది జరగలేదు. ఆమెకు కేటాయించినటువంటి రూమ్ కూడా కిటికీలు లేకపోవడము అంతా మంచిగా లేదనమాట. దాన్ని వాళ్ళ నాన్నకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ని చెప్తున్నానమాట. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటున్నంటే, ఆర్ ఫాదర్ సెడ్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ సమ్వన్ టు రన్ ఈజ్ బిజినెస్, నా కంపెనీ నడవాలంటే ఇంకొక అడిషనల్ పర్సన్ అవసరం లేదమ్మా, అయినా సరే నువ్వు నా కూతురు అయినందుకు నీకు ఒక రూమ్ కేటాయించడం జరిగింది, నా కంపెనీలో హోదా ఇవ్వడం జరిగిందని చెప్పిన అనమాట. అప్పుడు ఆమె ఆ డిసాటిస్ఫాక్షన్ ఎక్కువైందనమాట. నేను ఎంత చదివినా అమెరికాలో చదివినా ఇవన్నీ వృధా ప్రయాస కదా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అని చెప్పి అనుకున్నదనమాట.
ఆ విధంగా కంపెనీలో చాలా మిస్టేక్స్ని కానీ ఆమె మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది ప్రతిదీ కూడా తనకు తాను తెలుసుకుంటూ ఆ టాఫే కంపెనీలోకి ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా ఓకే నా కూతురు దీన్ని లీడ్ చేయగలుగుతుంది అన్న మూడు వచ్చినప్పుడు వాళ్ళ కూతురికి మొత్తం ఆ కంపెనీని ఇచ్చేయడం జరిగింది. అప్పుడు మల్లికా శ్రీనివాసన్ గారు వాళ్ళ ఎంప్లాయీస్తో నేను చాలా గొప్ప చదువులు చదివి వచ్చిన ఇవన్నీ ఏం చెప్పుకోకుండా ఒక ఫ్యామిలీ లాగా బిజినెస్ అంతా ఒక వర్కర్స్తో ఫ్యామిలీ లాగా మూవ్ అని అయ్యి మంచిగా పనిచేయడం జరిగింది. షీ వాజ్ స్టన్నుడ్ దట్ ఆర్ డిగ్రీ ఇన్ అమెరికా డిడ్ నాట్ ఇంప్రెస్ ఇమ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంప్లాయీస్. అదన్నీ ఆమె అక్కడ సాటిస్ఫై పొందకున్నా సరే షీ కంటిన్యూడ్ టు వర్క్ ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్. అది ఒక వాళ్ళ ఫ్యామిలీ లాగానే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి బిజినెస్గా వాళ్ళ వర్కర్స్ అంతా కూడా ఆమె క్యాపబిలిటీకి తగ్గట్లుగా వాళ్ళందరికీ కృషి చేస్తూ ట్రాక్టర్స్ క్వీన్గా ఎదగడం జరిగిందనమాట. ఇన్ 1960 ద కంపెనీ వాజ్ ప్రొడ్యూసింగ్ 7,000 ట్రాక్టర్స్ ఎవ్రీ ఇయర్, బట్ ఇన్ 2012 ఇట్ వాజ్ ప్రొడ్యూసింగ్ 14,000 ట్రాక్టర్స్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లోనే 14,000 ట్రాక్టర్లు 2000 సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసిందనమాట, ఆమె సంపాదించిందనమాట. 1960 నుంచి 2012 వరకు ఆమె ఆధ్వర్యంలో లేనప్పుడు, అంటే వాళ్ళ నాన్న 2000 సంవత్సరంలో మరణించడం జరిగింది. అంతకుముందు కూడా 1980 నుంచి ఈమె లీడ్ చేస్తుంది. అప్పటి నుంచి కూడా ఒక సంవత్సరానికి ఒక 7,000 ట్రాక్టర్స్ వస్తే 2012 ఒక్క సంవత్సరం మాత్రమే 14,000 ట్రాక్టర్స్ని అంత టర్న్ ఓవర్ తీసుకురావడం జరిగింది. ఆ టైంలో ఒక ఇన్స్టెంట్ ఏం జరిగిందంటే ఇండియా ఎకనామిక్ పవర్ అనేది మొత్తం డిస్ట్రాక్ట్ అయి ఉంటుంది. 2005 నుంచి 2014 వరకు కూడా ఇండియన్ ఎకనామీ పవర్ అనేది కూడా దేశం ఆర్థిక మాధ్యమంలో ఉంది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో. అప్పుడు ఈమె దాన్ని క్యాచ్ చేసుకొని మంచిగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆమె తన యాన్యువల్ టర్న్ ఓవర్ కంపెనీ ఇన్కమ్ని కూడా పెంచుకోవడం జరిగింది. ద యాన్యువల్ టర్న్ ఓవర్ రోజ్ ఫ్రమ్ 86 crores టు 5,800 crores. ఆమె 86 కోట్ల నుంచి 5,800 కోట్ల టర్న్ ఓవర్ వరకు తీసుకురావడం జరిగింది. మల్లికా శ్రీనివాసన్ వాజ్ ఎబుల్ టు టేక్ క్రూషియల్ డిసిజన్ అండ్ ఇన్ 2005 షీ అక్వైర్డ్ ఐషర్ మోటార్స్. విత్ దిస్ ఆర్ కంపెనీ రీచ్డ్ ద సెకండ్ ప్లేస్ ఇన్ మార్కెట్ మేకింగ్ ట్రాక్టర్స్. ప్రపంచవ్యాప్తంగా ఐషర్ అనే మోటార్స్ కంపెనీ ఉన్న కంపెనీని 2005 సంవత్సరంలో ఈమె తీసుకోవడం జరిగింది, అది కొనడం జరిగింది. కొన్న తర్వాత భారతదేశంలో సెకండ్ ప్లేస్ ఇన్ మేకింగ్ ట్రాక్టర్స్ వీళ్ళ టాఫే కంపెనీ దేశంలో 2వ స్థానంలోకి వచ్చింది. మొదటి స్థానంలో మహీంద్ర కంపెనీ ఉంది, దాని తర్వాత 2వ స్థానంలోకి వచ్చింది. ఎట్ దట్ టైమ్ ఎకనామిక్ డౌన్ స్టాన్ బిగన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆ సమయంలో ఆర్థిక మాధ్యమం ఉంది. షీ యూజ్డ్ దిస్ ఎకనామిక్ డౌన్ స్టార్న్ ఫర్ బెనిఫిట్స్. షీ ఫోకస్డ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఆమె ఆ టాఫే కంపెనీలో రీసెర్చ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ పని చేయడం జరిగింది. ఎక్కువ పనిచేసి అయితే ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ఐషర్ కంపెనీ మోటార్స్ తీసుకున్న తర్వాత 2005 సంవత్సరంలో మనం మీకు మొట్టమొదటిలోనే చెప్పిన నేషనల్ లీడర్షిప్ అవార్డు 2005లో రావడం జరిగిందని. ఎందుకు వచ్చిందంటే ఐషర్ కంపెనీ ఆమె కొనడం చేత, మహిళ అయినా సరే వీళ్ళందరికీ పోటీగా ధీటుగా ఆమె ఆ కంపెనీని పొందడం చేత అవార్డు రావడం జరిగింది. అండ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా 2005లో ఈమెకు రావడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో ఉన్న అన్ని ట్రాక్టర్స్ కంపెనీ కానీ వ్యవసాయ ఆధారిత పనిముట్లు తయారు చేసే ఏ కంపెనీకైనా సరే వాటికి పోటీగా వాళ్ళు ఏది తీసుకొచ్చినా దానికి ఆపోజిట్గా రీసెర్చ్ డెవలప్మెంట్ చేసి వాటిని ఫోకస్ చేసి వీటిని తయారు చేసిందనమాట. అట్లాగే వీళ్ళ కంపెనీ నుంచి టాఫే అనేది ఏంది ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అని చెప్పినాం కదా. ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్స్లో ఇంకా మెలకువలు తీసుకురావాలని డీజిల్ ఇంజన్స్ని, జనరేటర్స్ని, అట్లాగే హైడ్రాలిక్ పంప్స్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఫార్మ్ ఎక్విప్మెంట్లలో. అట్లా దేశంలో ఒక పరిస్థితి ఏంటంటే హిమాలయ ప్రాంతాల్లో ట్రాక్టర్ నడవాలంటే, ఆ మంచు కొండల్లో నడవాలంటే 4 వీలర్స్ టైర్ సిస్టమ్ కానీ ఆ బ్రేక్ సిస్టమ్ కానీ ఒక విధంగా ఉండాలి. దక్షిణ భారతదేశంలో నడవాలంటే ఒక విధంగా ఉండాలి. కొన్ని వ్యవసాయ పొలాలు ఒక రకంగా ఉంటాయి, కొన్ని వ్యవసాయ పొలాల్లో పనిముట్లు ఈ విధంగా ఉంటాయని కొత్త రకమైనటువంటి ట్రాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసిందన్నమాట. ఈ పర్గోజన్ ట్రాక్టర్లలో సిరీస్లోని టాఫే కంపెనీలో తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ పోటీగా తీసుకొచ్చి ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి మల్లికా శ్రీనివాసన్ అనమాట. అట్లాగే షీ సెటప్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ టర్కీ అండ్ ఎక్స్పోర్టెడ్ ట్రాక్టర్స్ టు ఆఫ్రికా. ఆఫ్రికా దేశానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ట్రాక్టర్స్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా టర్కీలో ఒక ప్లాంట్ పెట్టడం జరిగింది, ట్రాక్టర్స్ ప్లాంట్. అట్లాగే షీ స్ట్రెంగ్త్డ్ ద కంపెనీ
రిలేషన్ విత్ ఏజీసీఓ కార్పొరేషన్ ఇన్ అమెరికా. ఏజీసీఓ అనేటటువంటి కార్పొరేషన్తో సత్సంబంధాలు పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ట్రాక్టర్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. భారతదేశంలో టాటా స్టీల్స్ వాళ్ళ బోర్డు మెంబర్ కూడా మల్లికా శ్రీనివాసన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పాయింట్ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. టాటా స్టీల్స్లో ఈమె పనిచేయడం జరిగింది. ఈ విధంగా టోటల్గా మీరు సమ్మర్ రాస్తానంటే సరిపోతుంది. మల్లికా శ్రీనివాసన్ ఎక్కడ పడిపోయిందో, మొట్టమొదట వాళ్ళ నాన్నగారు కనీసం ఒక రూమ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో నుంచి తను చదువుకున్న ఎంబీఏ స్టడీని ఎట్లా తీసుకురావాలి, మార్కెట్లో ఏది నడుస్తుంది కరెంట్ జనరేషన్లో అని చెప్పి ఆ అంశాలను ఎక్కువ ఫోకస్ చేసి డెవలప్మెంట్గా తను టాఫే కంపెనీని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి తనకు చేదు అనుభవాలు కూడా ఎదురుకావడం జరిగింది. ఇన్ 2000 హర్ ఫాదర్ పాస్డ్ అవే. ఎవరైతే ఆమెకు హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తి, దిస్ వాజ్ ఏ షాకింగ్ ఫర్ ఆర్ యాజ్ ఈ హెల్పింగ్ ఆర్ విత్ ఈజ్ సజెషన్స్, ఎవరి నుంచి అయితే సజెషన్స్ పొంది వాళ్ళ నాన్నగారు 2000 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. అట్లాగే 2008 సంవత్సరంలో వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. ఇన్ ద ఇయర్ 2008 ఆర్ మదర్ ఆల్సో పాస్డ్ అవే. ఆల్ ఆర్ ఫ్యామిలీ రూట్స్ వేర్ కట్ ఆఫ్. వాళ్ళందరూ వాళ్ళ చెల్లెలు కూడా 2008 సంవత్సరం తర్వాత చనిపోతుంది. అట్లాగే వాళ్ళ అమ్మ 2008 సంవత్సరంలో, 2000 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు, ప్రతి ఒక్కరు చనిపోయినా అని కూడా ఆమె ఎక్కడ పడిపోకుండా తనకు తాను కృషి చేస్తూ ఒక ఫిలంథ్రఫిస్ట్గా వాళ్ళు ఎక్కడైతే జన్మించిన రోజు చెన్నై, తమిళనాడు, ఆల్వార్ కురిచి డిస్టిక్లో, తిరునెల్వేలి అనేటటువంటి డిస్టిక్లో ఫిలంథ్రఫిస్ట్గా, శివశంకర నేత్రాలయాల్లో, ఐకేర్ హాస్పిటల్లో, అట్లాగే క్యాన్సర్ హాస్పిటల్లో అనేక విధాలుగా కృషి చేసినటువంటి వ్యక్తి మల్లికా శ్రీనివాసన్ అని చెప్పి మీరు డీప్గా రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.